బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అరాచకాలు పెరిగిపోతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి నిదర్శనంగానే ఈ రోజు జరిగిన ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం అనేది కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నార్థకంగా నిలిపే ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వెలికి చూసింది. పోలీసుల కళ్ల ముందే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కిడ్నాప్కు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వింజమూరు మండలంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల సమయంలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ ఎంపీటీసీపై దాడులు, కిడ్నాప్లు జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనల వెనుక టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులే ఉన్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎంపీపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కారులో వస్తున్న 5 వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ అనుచరులు అడ్డగించారు. అనంతరం వారిపై దాడికి పాల్పడినట్టుగా వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాదు మల్లికార్జున అనే వైసీపీ ఎంపీటీసీని పోలీసులు ముందే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మరోవైపు వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించినట్టుగా కూడా వైసీపీ నేతలు వెల్లడించారు. వింజమూరు మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా అందరూ వైసీపీ బీఫామ్తోనే ఎన్నికయ్యారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపుల ద్వారా 7 మంది ఎంపీటీసీలను టీడీపీ తన వైపుకు తిప్పుకుంది అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుత ఎంపీపీగా ఉన్న మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించి నేడు నూతన ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తున్నారు అని వైసీపీ తెలిపింది. ప్రస్తుతం వైసీపీ వైపు కొండారెడ్డి, వంశీ, రత్నమ్మ, భవానీ, మల్లికార్జున ఉన్నారు అని, అలాగే మోహన్ రెడ్డి, రమణయ్య కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారు అన్న అనుమానంతోనే వారిని పోలీసులు నిర్బంధించారు అని ఆరోపిస్తున్నారు. ఇక మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డిని పోలీసుల ద్వారా నిర్బంధించి కొట్టించారు అని, అలాగే ఇండిపెండెంట్ ఎంపీటీసీ రమణయ్యను కూడా బెదిరించి అనుకూలంగా ఓటు వేయించుకున్నారు అని వైసీపీ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయం పరిసరాల్లో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు జులుం ప్రదర్శించి పోలీసుల సమక్షంలోనే దాడులు, కిడ్నాపులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వైసీపీ డిమాండ్ చేస్తోంది.